సుఖం, దుఃఖం, మరణం, మహమ్మారి ఇవెప్పుడు ముందుగా చెప్పిరావు. అలానే మనల్ని అడిగి కూడా రావు. అదేవిధంగా ఈ జూదం అనే క్రీడ ఒక కారాగారం లాంటిది, ఒక సాలెగూడు లాంటిది. సాలెగూడు ఎప్పుడూ కీటకాలను తన వైపు వచ్చేలా ఆకర్షిస్తూ ఉంటుంది, తన నైపుణ్యంతో, సాదర స్వాగతంతో. అదేవిధంగా ఈ జూదం కూడా తన వైపు వచ్చేలాగా ఆకర్షిస్తూ ఉంటుంది. చివరికి మనిషి వెళ్లి ఇరుక్కుపోతాడు. తేడా అంతా ఒక్కటి మాత్రమే, కీటకం సాలిగూట్లో చిక్కుకుంటే తన ప్రాణం పోగొట్టుకుంటుంది. మనిషి ఈ జూదం ఆకర్షణకి లోనైతే తన మర్యాదని, తన ధర్మాన్ని, సర్వస్వాన్ని పోగొట్టుకుంటాడు, తన వివేకాన్ని మర్చిపోతాడు. అందుకే తమరు తమ వివేకాన్ని ఎప్పుడూ పోగొట్టుకోకండి. తమరి మనసులో లోభం పుడితే, లౌల్యం పుడితే గనుక మీరు ద్యూతాంగణంలోకి ప్రవేశిస్తే ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి, వెనక్కి తిరిగి రావడం అనేది దాదాపుగా అసంభవం. కనుక ఎప్పుడు వివేకాన్ని మాత్రం వదులుకోకండి. వినాశనం రావటానికి తొలి సంకేతమే మీరు మీ వివేకాన్ని కోల్పోవటం. ఈ సాలిగూడులో పడకండి, మీరు మీ వివేకాన్ని కోల్పోకండి. రాధాకృష్ణ.